ఆత్మదేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జ్ఞాన వేచనలతో కూడా కొన్ని కార్యాలు చేస్తున్నాం, విఫలమైపోతున్నాం. మన యొక్క బుద్ధితో, తెలివితో కొన్ని పనులు చేస్తున్నాం, ఏమవుతుంది? అవి విఫలమైపోతాయి. తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఒక వ్యక్తి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేశాడు? తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో, తన జ్ఞానం ద్వారా రాణించాలనుకున్నాడు, ఏవేవో చేయాలనుకున్నాడు. చివరికి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక డబ్బుని వ్యయపరుచుకొని ఖర్చు చేసేసి చివరికి పందులు తినే ఆ పొట్టును తినడానికి ఆశపడ్డాడు. అది కూడా దొరకలేదంట. చివరికి అంటున్నాడు, అయ్యో, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పనివారికే ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కదా, నాకు ఈడ పందులు తినే పొట్టు కూడా దొరకట్లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, సమృద్ధి అయిన ఆహారం భుజిస్తాను అని బుద్ధి తెచ్చుకొని పరిశుద్ధ గ్రంథం అలాగే రాయబడింది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు అంటే కొన్నిసార్లు బుద్ధి గడ్డి తింటది, ఈ బుద్ధి తప్పటడుగులు వేస్తుంది. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతకబాకు చెల్లి. నీ బుద్ధిని ఆధారం చేసుకొని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతకబాకు తమ్ముడు. ప్రియ దైవ సేవకులారా, మీ బుద్ధుల పైన మీరు ఆధారం చేసుకుని సేవ పరిచర్య చేయబాకండి. ప్రభువు చెప్పింది చేయండి. అది వాక్యానుసారముగా అది ఉన్నదా లేదా అన్నది పర్యవేక్షణ చేసుకొని ఆత్మీయ భక్తిని, సేవను, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే చేద్దాం. అతి కృప, సమాధానము నా దేవుడు సియోనులో నుంచి ప్రభు దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా ప్రభు సియోనులో నుండి మన 50 మందిని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.